హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీడ్స్. ఈ వీడియోలో మనం ఓపెన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే మనకు హైదరాబాద్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. సో ఈ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మనకు డిస్టెన్స్ లెర్నింగ్లో, అంటే మనకు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్లా మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మనకు వాళ్ళు డిగ్రీ కోర్సెస్, డిగ్రీలో మళ్ళీ లైఫ్ సైన్సెస్ కోర్సెస్, ఆర్ట్స్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ అట్లాగే మళ్ళీ పీజీ కోర్సెస్ ఉన్నాయి. పీజీలో ఎంఏ, ఎంఎస్సి కోర్సెస్ ఉన్నాయి, ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ ఉన్నాయి. అండ్ అట్లాగే పీజీ డిప్లొమా కోర్సెస్, కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ కోర్సెస్ కి ఫీ స్ట్రక్చర్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉన్నది, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇవన్నీ కూడా చూద్దాము. ఓకే, సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఐసెట్ ఎగ్జామ్స్, సో ఇట్లా ఎగ్జామ్స్ రాసి కూడా వాళ్ళకు రెగ్యులర్ కోర్సెస్ చేసే ఇంట్రెస్ట్ లేక, లేదంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ మార్క్స్ రాక, సో అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో, చిన్న గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్ వస్తుంది. సో ఇట్లా ప్రైవేట్ కాలేజెస్లో సీట్ వచ్చినప్పుడు వేలకు ఫీజులు కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులలో మీరు ఓపెన్ కోర్సెస్ చేసుకునేది చాలా బెటర్. ఇటు ఓపెన్ కోర్సెస్ చేసుకుంటూ మీకు నచ్చిన వర్క్ చేసుకోవడమో, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకోవడమో, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవు అనుకున్నప్పుడు సో ఇట్లాంటి ఓపెన్ కోర్సెస్ చేస్తూ పెద్ద డిఫరెన్స్ ఏముండదండి రెగ్యులర్ కోర్సెస్కి. అంటే రోజు కాలేజీకి పోయి, ఓకేనా, సో ఇట్లా రోజు కాలేజీకి పోయి క్లాస్ రూమ్లో కూర్చొని చదివిన దానికి, ఇట్లా మీరు ఓపెన్గా కోర్సెస్ చేసుకున్న దానికి రెండింటికి తేడా ఏముండదు. రెండింటికి ఒకే సర్టిఫికేట్ వాల్యూ అయితే ఉంటుంది. సో ఇప్పుడు కోర్సెస్ ఏంటి, వాటి ఫీ స్ట్రక్చర్ ఏంటో చూద్దాము. అండ్ మనం ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినాం. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇది మనకు హైదరాబాద్లో ఉంది. సో వీళ్ళు చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ సైట్లో మనము కిందికి స్క్రోల్ చేస్తే మనం అఫీషియల్ నోటిఫికేషన్, సో వీళ్ళ దాంట్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, లాస్ట్ డేట్ ఏంటి అనేది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను కిందికి స్క్రోల్ చేస్తున్నా, ఒక్క నిమిషము. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ పీజీ కోర్సెస్ ఫర్ 2025-2026 అకాడమిక్ ఇయర్ కనిపిస్తుంది కదా. ఇదిగో ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్స్లో, సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది ఒకసారి నేను క్లియర్గా చూపిస్తా. రైట్, ఇదిగో ఇది లోడ్ అవుతుంది, వెయిట్ ఏ మినిట్. రైట్, కిందికి స్క్రోల్ చేస్తున్నా, హోమ్ పేజ్. సో ఇదిగో ఇక్కడ చూడండి, అడ్మిషన్ నోటిఫికేషన్. సో అడ్మిషన్ నోటిఫికేషన్లో మనము 25-26 దగ్గర క్లిక్ హియర్ దగ్గర నొక్కేస్తే మనకి ఇదిగో ఇట్లా కోర్సెస్ ఆఫర్డ్, ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ అని కనిపిస్తుంది కదా. సో ఇదిగో ఇక్కడ చూడండి, బీఏ, బీకామ్. సో మనకు ఫస్ట్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ, బీఏ, బీకామ్, బీఎస్సీ. సో ఇవి డిగ్రీ కోర్సెస్. ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, తెలుగు మీడియం ఉన్నాయి. సో ఫీ స్ట్రక్చర్ అయితే చాలా తక్కువ ఉంది డిగ్రీకి ఒక్కొక్క ఇయర్కి 3,200 రూపీస్, 3,000. సో ఒక్కొక్క ఇయర్కి చాలా తక్కువ ఉంది డిగ్రీ కోర్సెస్కి అయితే. డిగ్రీలో వీళ్ళు జస్ట్ 3 కోర్సెస్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు, బీఏ, బీకామ్, బీఎస్సీ. మూడింటికి కూడా, ఈ 3 కోర్సెస్కి కూడా 3 ఇయర్స్కి 3,000 రూపీసే ఫీ స్ట్రక్చర్ అయితే ఉంది. ఈజీగా 10,000లో మనకు డిగ్రీ 3 ఇయర్స్ అయితే ఫినిష్ అయిపోతుంది. సో ఇక్కడ మాస్టర్స్ చూడండి, ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ ఎంబీఏ ఉంది. సో ఈ ఎంబీఏ మనకు 2 ఇయర్స్ ఉంటుంది, ఓకేనా. సో ఒకసారి ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే 15,000 సో అట్లా ఫీ స్ట్రక్చర్ అయితే ఉంది. ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. సో ఇది ఆర్ట్స్ కోర్స్ ఇది. సో ఎవరికైనా జర్నలిజం వైపు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్స్ తీసుకోవచ్చు. ఇది 2 ఇయర్స్ ఉంటుంది. ఇది కూడా మనకు ఫస్ట్ ఇయర్ 7,800 రూపీస్, సెకండ్ ఇయర్ 7,500 రూపీస్ ఉంది. మళ్ళీ ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ 5,300 రూపీస్ ఉంది, సెకండ్ ఇయర్ 5,000 రూపీస్ ఉంది. ఎంఏ హిస్టరీ వచ్చేసి మనకు ఎంఏ హిస్టరీ కూడా అంతే ఉంది. సో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ఉంది ఇక్కడ. ఇది కూడా 4 సెమిస్టర్స్, అంటే 2 ఇయర్స్ కోర్స్ అన్నమాట. సో 5,300 రూపీస్ ఫస్ట్ ఇయర్ ఫీ, సెకండ్ ఇయర్ ఫీ వచ్చేసి 5,000 రూపీస్ ఉంది. ఎంఏ పొలిటికల్ సైన్స్, సో ఇది కూడా 2 ఇయర్స్ కోర్సు. ఫస్ట్ ఇయర్ మనకు 5,300 రూపీస్, సెకండ్ ఇయర్ 5,000 రూపీస్, అంటే 10,000లో మనకు పీజీ కోర్సెస్ అయితే అయిపోతున్నాయి. ఇక్కడ ఆర్ట్స్ కోర్సెస్కి పీజీ ఫీజు, అంటే ఫీ స్ట్రక్చర్ అయితే చాలా తక్కువగా ఉంది ఆర్ట్స్ కోర్సెస్కి. ఎంఏ సోషియాలజీ ఇక్కడ 5,300 రూపీస్, సెకండ్ ఇయర్ మళ్ళీ 10,300 రూపీస్. ఎంఏ ఇంగ్లీష్, సో ఎవరైనా ఇంగ్లీష్ చేయాలనుకుంటే, అది కూడా ఎంఏ ఇంగ్లీష్ చేయాలనుకుంటే మీరు 5,300 రూపీస్ ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి 10,000 రూపీస్లో మీకు ఎంఏ ఇంగ్లీష్ అయితే అయిపోతుంది. సో ఎంఏ తెలుగు, ఇది కూడా 2 ఇయర్స్ ఉంటుంది. 5,300 ఫస్ట్ ఇయర్, 5,000 రూపీస్ సెకండ్ ఇయర్ ఫీజు. ఎంఏ హిందీ, ఇది కూడా అంతే ఉంది ఫీజు. ఎంఏ ఉర్దూ, సో ఎంఏ ఉర్దూ కూడా ఫీ స్ట్రక్చర్ అంతే ఉంది. సో ఇవన్నీ ఆర్ట్స్ కోర్సెస్. సో ఈ ఆర్ట్స్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ 10,300 రూపీస్తోని మీకు పీజీ సర్టిఫికేట్ అయితే, ఓకేనా, పీజీ పట్టా మీ చేతికి వస్తుంది. సో మీరు చేయాలనుకుంటే చేసేయండి. సో ఇప్పుడు ఎంకామ్ కోర్స్ ఇది. సో ఈ ఎంకామ్ ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ ఇయర్ 7,800 రూపీస్, సెకండ్ ఇయర్ 7,500 రూపీస్. సో మీరు మాస్టర్ ఆఫ్ కామర్స్లో ఇంట్రెస్ట్ ఉంటే
చూసుకోండి. ఎంఎస్సి మ్యాథమెటిక్స్, సో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉంది. సో ఇది కూడా 2 years కోర్సు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 7,800 రూపీస్, సెకండ్ ఇయర్ 7,500, అంటే దాదాపు 15,000. ఓవరాల్గా 15,000లో మీకు పీజీ కోర్స్ అయిపోతుంది ఇక్కడ. ఎంఎస్సి సైకాలజీ, సో ఎంఎస్సి సైకాలజీ అనేది దీంట్లో ఫీ స్ట్రక్చర్ ఎక్కువగా ఉంది. 15,300 ఫస్ట్ ఇయర్ ఫీజు, మళ్ళీ 15,000 సెకండ్ ఇయర్ ఫీజు ఉంది. ఇవి ఎంఎస్సి కోర్సెస్కి ఫీజు ఎక్కువ ఉంది, ఎందుకంటే ఎంఎస్సికి ల్యాబ్స్ అని అవి అయితే ఇక్కడ మనము ఇప్పటివరకు చెప్పిన ఆర్ట్స్ కోర్సెస్ వేటికి కూడా మన ల్యాబ్స్ ఉండవు. సో బట్ ఇక్కడ సైన్స్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ సైకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ వీటికి ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ల్యాబ్స్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. క్లాసెస్కి ఓన్ అవసరం లేదు, క్లాసెస్కి మీరు మెటీరియల్ చదువుకొని లేదా ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు. బట్ మీరు ఇవి ఏవైతే ఉన్నాయో ఎంఎస్సి కెమిస్ట్రీ, సైకాలజీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ, సో వీటికైతే మీరు ఖచ్చితంగా ల్యాబ్స్ ఉంటాయి. సో ల్యాబ్స్ అటెండ్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు ల్యాబ్స్ అటెండ్ అవ్వకపోతే, అంటే ల్యాబ్స్కి అటెండెన్స్ ఉంటుంది, సో మీరు ల్యాబ్స్ అటెండ్ అవ్వకపోతే మీరు అది బ్యాక్లాగ్ పడిపోతుంది, ఓకేనా, మళ్ళీ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్వైరన్మెంటల్ సైన్స్ కోర్స్ ఉంది, ఫిజిక్స్ కోర్స్ ఉంది, ఇవన్నిటికి కూడా 15,000 రూపాయల పైనే ఉంది. అంటే ఒక ఇయర్కి సైన్స్ కోర్స్కి 15,000, అంటే ఎవరైనా సైన్స్ కోర్సెస్ చేయాలి అనుకుంటే 30,000 రూపీస్ కట్టి మీరైతే సైన్స్ కోర్సెస్ ఏదైనా చేసుకోవచ్చు. ఎంఎస్సి జువాలజీ, సో ఇది కూడా 15,300 రూపీస్ ఫస్ట్ ఇయర్ ఫీ. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఫీ వచ్చేసి 15,000 రూపీస్ ఉంది. బ్యాచిలర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇది 5,300 రూపీస్ ఉంది. ఇది జస్ట్ 1 year కోర్సే. సో ఈజీగా మనకు 5,300 రూపీస్లో బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఈ కోర్స్ అయితే అయిపోతుంది. సో ఇవి డిగ్రీ కోర్సెస్. ఇప్పటివరకు మనం డిగ్రీ, ఓకేనా, డిగ్రీ కోర్సెస్ చూసినాం, అండ్ అట్లానే పీజీ కోర్సెస్ అంటే ఎంఏ, ఎంఎస్సి కోర్సెస్ చూసినాము, అండ్ ఎంబీఏ కోర్సెస్ కూడా చూసినాము. సో ఇప్పుడు డిప్లొమా కోర్సెస్ ఇవన్నీ కూడా, అంటే పీజీ డిప్లొమా కోర్సెస్ ఇవన్నీ 1 year ఉంటాయి. సో ఫీ కూడా తక్కువనే ఉంటుంది, 10,000 లోపే ఉంటుంది. ఎవరైనా ఈ పీజీ డిప్లొమా కోర్సెస్ చేయాలనుకున్నా కూడా మీరు ఒకసారి పైన స్క్రోల్ అవుతున్నాయి కదా, సో వాటిని ఒకసారి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీ స్ట్రక్చర్ చూసుకోండి. మనం అప్లికేషన్ లాస్ట్ డేట్ చూద్దాం. దానికన్నా ముందు నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎవరికైనా ఇంట్లో పరిస్థితులు బాగాలేక, ఓకేనా, లేదంటే అంటే మేము మిగిలిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసాము, సిపి గెట్, ఐసెట్ రాసినాము, కాకపోతే మేము అనుకున్న ర్యాంక్ రాలేదు. సో ప్రైవేట్ కాలేజెస్లో చేరి వేలకు వేలు ఫీజులు కట్టడం కన్నా, సో మేము ఇట్లా ఓపెన్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నాం, డిస్టెన్స్ లెర్నింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు, సో మీరు ఇట్లా చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మీకు ఎడ్యుకేషన్ అయితే అయిపోతుంది, పట్టా కూడా వచ్చేస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది. అయితే మనం లాస్ట్ డేట్ చూద్దాము. సో లాస్ట్ డేట్ వచ్చేసి అంటే ఆన్లైన్ సబ్మిషనే, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 30 లాస్ట్ డేట్. సో ఆగస్ట్ 30 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాన్ని సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఇది హౌ టు రిజిస్టర్ ఫర్ ఆన్లైన్ అడ్మిషన్స్. సో ఇక్కడ స్క్రీన్ పైన 3 links కనిపిస్తున్నాయి కదా, సో ఈ లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అయితే నేను ఇప్పటి వరకు చూపించింది మొత్తం కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఈ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ నేను కింద కమెంట్ బాక్స్లో ఇచ్చిన. సో ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత కమెంట్ బాక్స్లోకి వెళ్ళి పిన్ చేసి పెట్టిన వీడియో లింక్ని, సో అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి క్లిక్ చేసి మీరు మొత్తం ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీ స్ట్రక్చర్ అంతా చెక్ చేసుకోండి. అయితే నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయట్లేదు వీడియో, ఎందుకంటే నాకు అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి అంటే ఒక క్యాండిడేట్ కావాలి, డీటెయిల్స్ కావాలి. సో యూట్యూబ్లో ఇంకా చాలా మంది యూట్యూబర్స్ సో అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు. సో ఎట్లా చేయాలి అప్లికేషన్ ప్రాసెస్, ఏ డాక్యుమెంట్స్ కావాలి, సో రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో. సో నేను ఓవరాల్గా మీకు ఈ కోర్సెస్ ఉన్నాయి ఈ యూనివర్సిటీలో అని చెప్పడానికి వీడియో చేస్తున్నా. ఈ వీడియో చూస్తున్న మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఇదని నేనేం రిక్వెస్ట్ చేస్తలేను. కాకపోతే ఏంటంటే మీరు అనుకున్న యూనివర్సిటీలో, అంటే మీరు సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిర్రు లేదా ఐసెట్ రాసిర్రు, కానీ మీరు అనుకున్న దగ్గర సీట్ వచ్చేటి లేదు, ర్యాంక్ ఎక్కువ వచ్చింది. సో ఆ యూనివర్సిటీ కట్ ఆఫ్కి తగ్గట్టుగా మీకు ర్యాంక్ రాలేదు, మార్క్స్ రాలేదు. సో అట్లా అని చెప్పేసి ఎడ్యుకేషన్లో అకాడమిక్ ఇయర్ గ్యాప్ తీసుకోకండి. అంటే నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే యూనివర్సిటీలో చదువుకుంటా, మళ్ళీ ఎగ్జామ్ రాస్తాను, 1 year గ్యాప్ తీసుకోవడం, ఇట్లాంటి పనులు చేయకండి. సో ఎడ్యుకేషన్ ఎక్కడైనా ఎడ్యుకేషనే. సో ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ తీసుకోండి. సో ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ చేస్తే మనకు సర్టిఫికేట్తో పాటు మనం ఇంకేదైనా పని నేర్చుకోవచ్చు, మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకు 2 works సైమల్టేనియస్గా వస్తాయి. సో ఇటు పీజీ అయితే ఉంటుంది, మీరు ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాంపిటేటివ్కి, ఓకేనా, ఇంకేదైనా చేసుకునే వాళ్ళు ఇంకేదైనా చేసుకోవచ్చు. అంతేగాని
అదే యూనివర్సిటీలో చదువుతాను నేను అని చెప్పేసి అకాడమిక్ ఇయర్ గ్యాప్ అయితే పెట్టుకోకండి. ఇది నా నుంచి మీ అందరికి ఒక రిక్వెస్ట్. సో మన కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగాను ఛానల్ని. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ నాట్ కింద లైక్ చేయండి. సో లైక్ చేసిన తర్వాత పక్కన వెంటనే హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. హైప్ క్లిక్ చేసినట్లయితే మీలాగా ఎంతో మంది స్టూడెంట్స్కి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ ఆప్షన్ క్లిక్ చేస్తే సో మీలాగా ఇట్లా ఓపెన్ ఎడ్యుకేషన్ కోర్సు అంటే వాళ్ళకు అనుకున్న దగ్గర సీట్ రాక ఏం చేయాలో అర్థం కాక 1 year అకాడమిక్ ఇయర్ గ్యాప్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. యూట్యూబ్ని ఊరికి అట్లా గెలుకుతా ఉంటారు కదా, అట్లా గెలుకుతున్నప్పుడు కనిపిస్తుంది. అట్లా కనిపించాలంటే మీరు లైక్ చేయండి, హైప్ చేయండి. సో ఇండైరెక్ట్ గా మీలాంటి ఎంతో మంది స్టూడెంట్స్ కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసము చూస్తూనే ఉండండి సైన్స్ ఫీడ్స్. నో నాయిస్, ఓన్లీ వాయిస్.